పెద్ద వేదిక మీద కూర్చుని ప్రెస్ మీట్ పెట్టారంటేనే అర్థం డిఫెన్స్లో పడ్డారు అన్నటువంటి పాయింట్. ఆ 10 మంది కూర్చుని అందులో చెప్పినటువంటి పాయింట్ ఏంటి? లేదు, ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నది కల్తీ జరిగిందని, పంది మాంసము, ఆవు మాంసము, చేప నూనె ఉందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత దానికి ఫాలో అప్పే కదా ఇచ్చింది. ఆ ఎన్డీడీబీ రిపోర్ట్ రాంగ్ అని కదా తర్వాత ఇచ్చిన రిపోర్టు. అదే నిజమైతే, వీళ్ళు చెప్పిందే నిజమైతే కనుక సిబిఐ నిద్రపోయిందా? కేసు పెట్టింది, కేసు కట్టలేదు కదా వీళ్ళ మీదన. అయినా కూడా ఉంది 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 అని పదే పదే దబాయించి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా ఏంటంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చి ఇప్పుడు దాన్ని కవర్ చేయడం కోసం వాళ్ళ సొంత పత్రికల్లో పెద్ద పెద్ద హెడ్డింకులతో వార్తలు రాసి ఆ హెడ్డింకుల్ని తీసుకొచ్చి ఆ ఆర్టికల్స్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు తయారు చేసి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా పబ్లిక్ చేపిస్తున్నారు వీళ్ళు. అంటే శాశ్వతంగా జగన్ని రాజకీయ సమాధి చేయడానికి తిరుపతి లడ్డూని, తిరుమల వెంకన్నని వాడుకుంటున్నటువంటి దశలో వీళ్ళు వచ్చి కొత్త విషయాల్ని, కొత్త పాయింట్లని చెప్పుకొచ్చారు. అసలు 2022లోనే కల్తీ అని తెలిస్తే మేము పట్టుకున్నాం అన్నటువంటిది ఇదే. దాన్ని వైవి సుబ్బారెడ్డి కాపాడుకొచ్చాడన్నది ఇటు నిన్న చంద్రబాబు వీళ్ళందరూ చెప్పింది. వైవి సుబ్బారెడ్డి దానికి ఆన్సర్ చేశాడు. అసలు ఎంక్వైరీకి ఆదేశించడంనే నేను కల్తీ జరుగుతుంది అన్నటువంటి ఎవరో నాకు మెయిల్ చేస్తుంటేను లేకపోతే ఎవరో చెప్తేను ఆదేశించడంనే నేను. ఆ తర్వాత రిపోర్ట్ నాకు ఇవ్వలేదు వాళ్ళు ఎంక్వైరీకి పంపించి. అంటే ఉద్యోగులు తప్పు చేసి ఉండొచ్చు, కల్తీ జరగలేదని నేను చెప్పట్లేదు. కానీ జంతు కొవ్వు అన్నటువంటిది హిందువుల సెంటిమెంట్ని గాయపరిచింది, అది లేదని తేలింది.